జై హింద్ ఫ్రెండ్స్. యూనిఫామ్ సివిల్ కోడ్, అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి? ఇప్పుడు ఈ యొక్క ప్రశ్న అనేది ప్రతి ఒక్కరి మనసులో కూడాను ఉత్పన్నమై ఉంది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న దానికి అర్థం ఏమిటి? అసలు ఇది దేనికి వాడతారు? ఎందుకు దీనిపై ఈ చర్చ అనేది స్టార్ట్ అయిందంటే కనుక, మీరు చూసుకుంటే కనుక ఏదైతే లా కమిషన్ ఆఫ్ ఇండియా ఉందో, ఆల్రెడీ ఇంతకు ముందు కూడాను ప్రజల యొక్క అభిప్రాయాలను, ప్రజలు దీనిపై మీరు ఏమాశిస్తున్నారు, మీరు ఏమనుకుంటున్నారు దీనిపై అని చెప్పేసి ఇంతకు ముందు గతంలో కూడాను లా కమిషన్ ఆఫ్ ఇండియా అడుగుంది. అదేవిధంగా ఇప్పుడు మరలా ఇంకొకసారి లా కమిషన్ ఆఫ్ ఇండియా యూనిఫామ్ సివిల్ కోడ్ దేశంలో తీసుకొస్తే బాగుంటుందా లేదంటే మీ అభిప్రాయాలను తెలియచేయండి అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికను, ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఇది జారీ చేయడానికి గల కారణం ఏంటంటే యూసీసీ అంటారు, అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోక ముందు మనం ఒకసారి యూనిఫామ్ క్రిమినల్ లా అంటారు ఇంకోటి. ఇప్పుడు ఏదైతే మన దేశంలో క్రిమినల్ చట్టాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మతస్థులైనా కానీ, ఏ మతాచారాలు పాటిస్తున్నటువంటి వ్యక్తి కానివ్వండి, లేకపోతే ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి కానివ్వండి, భారతదేశంలో ఎవరైనా క్రిమినల్ చర్యకు పాల్పడితే కనుక అక్కడ ఆ యొక్క లా అనేది, అంటే లా ప్రొసీజర్ అనేది చాలా స్పష్టంగా అందరికీ ఒకటే ఉంటుంది. ఎవరు ముస్లిం హత్య చేసినా, లేకపోతే హిందువు హత్య చేసినా, లేకపోతే సిక్కు హత్య చేసినా, క్రైస్తవుడు హత్య చేసినా, దాని యొక్క ప్రొసీజర్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. కాబట్టి దాన్ని యూనిఫామ్ క్రిమినల్ లా అని అంటారు. ఇది క్రిమినల్ చర్యల్లో భాగంగా క్రిమినల్ లాస్ అనేది అన్ని మతాలకు, అన్ని కులాలకు, భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజానికానికి అందరికీ కూడాను ఒకే విధంగా అమలు అవుతుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, రెండోది పర్సనల్ లాస్ అంటారు. పర్సనల్ లాస్ అంటే కనుక మీకు చూసుకుంటే కనుక ఒకరిని దత్తతకి తీసుకోవడం కానివ్వండి, లేకపోతే వివాహం చేసుకోవడం కానివ్వండి, లేకపోతే వివాహం చేసుకున్న తర్వాత మనస్పర్ధాలు ఏర్పడి విడాకులు తీసుకోవడం కానివ్వండి, లేదంటే కనుక వారసత్వంగా ఏదైతే ప్రాపర్టీ వచ్చిందో ఆ ప్రాపర్టీని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, కాబట్టి ఆ వారసత్వ చట్టాలు కానివ్వండి, లేదంటే గార్డియన్షిప్ అంటారు, ఆ గార్డియన్షిప్ కానివ్వండి, ఇవన్నీ కూడాను అన్ని మతాలవి ఒకే విధంగా ఉండవు. ముస్లింలవి వివాహ చట్టం ఒక రకంగా ఉంటుంది, హిందువులది ఒక రకంగా ఉంటుంది, హిందువుల్లోనే ఇంకా బ్రాహ్మణులది ఒక రకంగా ఉంటుంది, దళితులది ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎవరైతే ఆదివాసీలు అంటారో ఆ ఆదివాసీలది మరి ముఖ్యంగా వాళ్ళది కూడా సపరేట్గా ఉంటుంది, సిక్కులది సపరేట్గా ఉంటుంది, క్రైస్తవులది సపరేట్గా ఉంటుంది. ఈ విధంగా ఎవరికి వారు ఈ పర్సనల్ లాస్ అంటే ఏమేమి వస్తాయండి మీకు? వివాహం కానీ, విడాకులు కానీ, దత్తత కానివ్వండి, లేకపోతే వారసత్వం కానీ, దాని తర్వాత అదేవిధంగా గార్డియన్షిప్ కానీ, ఇటువంటి అంశాలన్నీ కూడాను మీ పర్సనల్ లాస్ కిందకు వస్తాయి. అదేవిధంగా ముస్లిం సమాజానికి ఒక ముస్లిం పర్సనల్ లా అనేది కూడాను ఒకటి వర్తించబడుతుంది. కానీ ఇప్పుడు లా కమిషన్ ఆఫ్ ఇండియా కొత్తగా అభిప్రాయ సేకరణ చేపట్టి దానికి 30 రోజుల సమయం ఇచ్చి మీ యొక్క ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో అవి తెలపరచండి అని చెప్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, గతంలో 2018లో లా కమిషన్ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. ఆల్రెడీ వారు ప్రజల దగ్గర నుంచి ఒక అభిప్రాయ సేకరణ చేపట్టి అందులో వారు చెప్తున్నటువంటి సమాధానం ఏమిటంటే, నేదర్ ఇట్ ఈస్ నెససరీ నార్ అడ్వైజబుల్ ఇన్ ప్రెజెంట్ సిచ్యువేషన్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని అమలు చేయమని కానీ, లేకపోతే అడ్వైజ్ ఇవ్వమని చెప్పేసి కానీ మేమైతే అవసరం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది చెప్పింది. కాబట్టి ఇక్కడ మనం కొన్ని అంశాలు అనేది మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేమిటంటే, ఇప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా ఏదైతే ఈ వివాహము, దాని తర్వాత విడాకులు, దాని తర్వాత వారసత్వం, దాని తర్వాత ఏదైతే గార్డియన్షిప్ ఉందో, దాని తర్వాత దత్తత అంటారు, ఇటువంటి అంశాల్లో ఎవరికి వారు ఏ అంశానికి ఆ అంశం ఏంటంటే సపరేట్గా ఉన్నాయి. కానీ ఇవన్నీ కాకుండా అందరినీ కలిపి ఒకే విధంగా, అంటే ఒకే చట్టాన్ని తీసుకొచ్చి అందరూ కూడాను అదే చట్టాన్ని ఫాలో అయ్యే విధంగా ఈరోజు ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది
తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వం నడుము కట్టింది. కానీ వాస్తవానికి ఇది మీరు ఇప్పుడు చెప్పిందంతా మీరు అర్థం చేసుకుంటే కనుక కేవలం ఇది ముస్లింల సమస్య ఏమాత్రం కూడా కాదు. ఈ సమస్య అనేది ఎందుకంటే ఇది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. ఈ భిన్నత్వంలో ప్లూరలిజం అనేది ఉంది. ఇందులో చాలామంది చాలా విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, ప్రతి 30, 40, 50, 100 కిలోమీటర్లకి సంస్కృతులు మారిపోతాయి. దాని తర్వాత వారి యొక్క ఆహార ఆచార్య వ్యవహారాలు అన్నీ కూడాను మారిపోతూ ఉంటాయి. ఈ అంశాన్ని మనం గమనించాలి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. అదేమిటంటే ఒక డిగ్రీ చదివినటువంటి ఒక విద్యార్థి, ఆ విద్యార్థి ఒక అంటే మీకు ట్రైబల్ జాతికి చెందినటువంటి గిరిజన జాతికి చెందినటువంటి అర్జున్ అనే ఒక వ్యక్తి మొన్న రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ కూడాను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే కామెంట్ సెక్షన్లో కూడాను పెట్టడం జరుగుతుంది. మీరు ఆ లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే దాంట్లో స్పష్టంగా ఒకే సమయంలో ఇద్దరు ఆడవాళ్ళని అతను వివాహం ఆడటం జరుగుతుంది. అదేమిటి అని చెప్పేసి దానిపై ఎవరు కూడాను కేసు చేయరు, ఎటువంటి కంప్లైంట్ రాదు, ఎవరు దానిపై భేదాభిప్రాయం అనేది తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే ఇది మా యొక్క ఆచారం అని చెప్పేసి ట్రైబల్స్ ఎవరైతే ఈ ట్రైబల్స్ ఉన్నారో, సోకాల్డ్ ట్రైబల్స్, వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా కానీ క్రిమినల్ లా అనేది ఒకటే ఉంటుంది. కానీ ఏదైతే పర్సనల్ లా ఉందో ఆ పర్సనల్ లా అనేది మతాచారాలు మరియు సాంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. మరియు మత స్వేచ్ఛ మన రాజ్యాంగం, మన భారతదేశ రాజ్యాంగం ఏంటంటే చాలా సుస్పష్టంగా మత స్వేచ్ఛను కల్పిస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని అమలు చేయటం అనేది అసలు ఇది జరగని పని అని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మతాలు ఏదైనా కానీ క్రిమినల్ లా అనేది ఒకటే ఉన్నాయి, మళ్ళీ పర్సనల్ లా కానీ సివిల్ లా కానీ ఒకటే ఉండాలని యూసీసీ కోరుకోవటం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది రేజ్ అవుతుంది. ఇదంతా చూసుకుంటే కనుక మీరు ఇది ఒక రకంగా చూసుకుంటే కనుక దీన్ని ప్రజలపై రుద్దడం అనేది ఏమాత్రం కూడాను సమంజసం కాదు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఆయన కూడాను ఈ విషయాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ ఆయనైతే ఇది మంచిదే, కానీ దీన్ని ప్రజలపై రుద్దడం అనేది ఏమాత్రం కూడాను సమంజసం కాదు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్ అంటే ఆదేశిక సూత్రాల్లో ఆయన చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడాను చూసుకుంటే కనుక ఏదైతే వ్యక్తిగత విశ్వాసాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, నమ్మకానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి. కాబట్టి ఇటువంటి అంశాల్లో ఏంటంటే చాలామంది చాలా విభిన్నమైనటువంటి వ్యక్తిగత విశ్వాసాలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి ఆచారాలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి నమ్మకాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఒకే పర్సనల్ లా చట్టం అనేది తీసుకొని రావడం అనేది ఇది జరిగే పని కాదు అన్న సంగతి మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీరు గమనిస్తే కనుక ఈ పర్సనల్ లా అనేది కేవలం ముస్లింలకు మాత్రమే ఉందా అంటే ఏమాత్రం కూడాదు. ఏ విధంగా అయితే పర్సనల్ లా అనేది ముస్లింలకు ఉందో అదేవిధంగా హైందవులకు కూడా ఉంది. అదేవిధంగా ఇతర ఏదైతే మతస్థులు ఉన్నారో లేకపోతే విశ్వాసులు ఉన్నారో వారికి కూడాను డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనల్ లా అనేది మనకి ఇక్కడ ఇది ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక ఆదేశం అనేది ఇచ్చింది. అదేమిటంటే శబరిమలై గుడికి వెళ్ళే అంశంలో శబరిమలైకి ఆడవాళ్ళు కూడాను రావచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక చట్టాన్ని లేకపోతే ఒక ఆదేశాలను లేకపోతే ఒక జడ్జిమెంట్ని పాస్ చేసిన తర్వాత సోకాల్డ్ ఎవరైతే హిందుత్వవాదులు ఉన్నారో దాన్ని తప్పుపట్టడం జరిగింది. మత విశ్వాసాల్లో మీరెవరండి జోక్యం చేసుకోవడానికి, కోర్టులు ఎంతవరకు ఉండాలో అంతవరకు కూడాను దానిపై కామెంట్ చేయటం జరిగింది. కాబట్టి యూనిఫామిటీని మనం అడ్డం పెట్టుకొని మనం ఈ విధంగా ఈ కొన్ని అంశాలను తీసుకొచ్చి ఇటువంటి చట్టాలను అమలు చేస్తామంటే కనుక మరీ ముఖ్యంగా ముస్లిం సమాజం ఏదైతే ఉందో ఈ ముస్లిం సమాజం డివైన్ లా అంటే ఏదైతే దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి వచ్చినటువంటి ఏదైతే షరియా చట్టం, షరియత్ లా అంటారు దాన్ని, అంటే డివైన్ లా అని చెప్పేసి చాలా స్పష్టంగా ఒక ఏదైతే ఈ మన టెర్మినాలజీ ఉందో లా టెర్మినాలజీ దాంట్లో డివైన్ లా అని చెప్పేసి దాన్ని సంబోధించడం జరుగుతుంది. ఈ డివైన్ లా ఆధారంగా ఏంటంటే మీకు ఖచ్చితంగా
దాన్నే ముస్లింలలో పాటిస్తారు తప్పించి దాన్ని వదిలేసి మీరు వేరే విధంగా మీరు పాటించండి అంటే కనుక అది పాటించడానికి ఏ ముస్లిం కూడాను వ్యక్తిగతంగా కానివ్వండి, లేకపోతే మతపరంగా కానివ్వండి, లేకపోతే ఏ విధంగా అయినా కానీ అతను ఇంట్రెస్ట్ చూపించాడు అన్న సంగతి మనం అందరం కూడాను గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఇందుకు గాను ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ లా కమిషన్ ఇచ్చినటువంటి ఈ సమయం ఉందో, ఈ సమయం లోపల మా యొక్క ఏదైతే అభిప్రాయ భేదం ఉందో ఆ యొక్క డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ మీరు గతంలోనే చాలా స్పష్టంగా ఇచ్చున్నారు. లా కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఇక్కడ అమలు పరచాల్సినటువంటి అవసరం లేదు, ఇప్పుడు ఇది ఇక్కడ అమలు పరిచే పరిస్థితి కూడా లేదు. నేదర్ ఇట్ ఈస్ నెససరీ నార్ అడ్వైజబుల్ ఇన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ అన్న మాట లా కమిషన్ ఆఫ్ ఇండియా వాడి ఉంది. మరలా ఎందుకని చెప్పేసి ఇప్పుడు ఏదైతే 2024 ఎన్నికలు ఏదైతే దగ్గర పడుతున్నాయో అప్పుడే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశాన్ని మరలా తెరపైకి తీసుకువచ్చి తద్వారా ఏదైతే సమాజంలో విచ్ఛిన్నం తీసుకొచ్చి తద్వారా ఏదైతే లబ్ధి పొందాలని చెప్పేసి కొంతమంది ఆశిస్తున్నారో కొన్ని రాజకీయ పార్టీలు, వాటికి వ్యతిరేకంగా మనమందరం కూడాను చాలా జాగ్రత్తగా ఈ విషయంలో నిల్చోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ అంశంలో రోడ్డుపైకి రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి పెద్ద పెద్ద ఏదైతే సంస్థలు ఉన్నాయో మన ముస్లిం సమాజానికి చెందినవి, వారు ఆల్రెడీ దీనిపై ఒక హితబోధ అనేది ఇవ్వడం జరిగింది. మేమందరం కూడాను కలిసి చేయవలసినటువంటి అవసరం ఏమిటంటే దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. దీన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే ఇది ఆర్టికల్ 24, 25, 26, 28, 29కి వ్యతిరేకంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ఒక మనిషికి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మత స్వేచ్ఛ ఉందో ఆ మత స్వేచ్ఛకు కూడా వ్యతిరేకంగా ఉంది. అదేవిధంగా ఆల్రెడీ లా కమిషన్ ఆఫ్ ఇండియా 2018లో మీరు అడిగారు, మళ్ళా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు, ఇప్పుడు అడగాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పేసి స్పష్టంగా మా యొక్క ఏదైతే అభిప్రాయ భేదాలు ఉన్నాయో వాటిని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమర్పించడానికి మనం ఒక ఇంగ్లీష్లో డ్రాఫ్ట్ అనేది తయారు చేసి మనం అందరికి కూడాను సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ డ్రాఫ్ట్ చేసినటువంటి లెటర్ని మీరందరూ కూడాను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఇంట్లో నలుగురు ఉంటే కనుక నలుగురు కూడాను ఆ యొక్క మ్యాటర్ని రాసి మీరందరూ కూడాను ప్రత్యేకంగా లా కమిషన్ ఆఫ్ ఇండియాకి మెయిల్ ద్వారా కానీ లేకపోతే అడ్రస్ ద్వారా కానీ పంపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.